తాగునీటి అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, నీటి ఎద్దడి రాకుండా అధికారులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం. ఎండిపోతున్న పంటలను పరిశీలించనున్న కేసీఆర్, రేపు జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటన. వంద రోజుల పాలనపై సానుకూల స్పందన, రైతు బంధుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న భట్టి విక్రమార్క. ఒకేసారి 2 లక్షల రుణమాఫీపై మంత్రి ప్రకటన, విధి విధానాలు రూపొందిస్తున్నామన్న మంత్రి తుమ్మల. తుది శ్వాస వరకు కాంగ్రెస్ లోనే ఉంటానన్న కేకే, కడియం శ్రీహరితో ఏఐసీసీ నేతల మంతనాలు. ఎండిన ఆకులు రాలుతున్నాయన్న హరీష్ రావు, కేసీఆర్ కాళ్లు మొక్కినా వాళ్లను పార్టీలో చేర్చుకోమన్న కేటీఆర్. దానం నాగేందర్ కు ఆత్మగౌరవం గుర్తొస్తుందా, కప్పల్లాగా కాంగ్రెస్ లో చేరుతున్నారన్న దాసోజు శ్రవణ్. బీఆర్ఎస్ కు అభ్యర్థులు దొరకడం లేదు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి చెత్తంతా పోయింది, జెండా మోసిన వారే పార్టీలో ఉన్నారన్న మాజీ స్పీకర్ పోచారం. నేటి నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర, ఒక్కో నియోజకవర్గంలో 2 సమావేశాలు, బహిరంగ సభలు. కూటమి పార్టీలను ఓడించేందుకు సిద్ధం, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్న జగన్. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు, పరిశ్రమలను తరిమి కొట్టారన్న చంద్రబాబు. జనసేనలో చేరుతానని చెప్పలేదు, పార్టీ అజెండా నచ్చిందన్న యాంకర్ అనసూయ. ఉపాధ్యాయ బదిలీల్లో 100 కోట్ల కుంభకోణం, ఫిర్యాదులను ఏసీబీ పట్టించుకోలేదన్న నాదెండ్ల మనోహర్. మరో జాబితా రిలీజ్ చేసిన టీడీపీ, 4 లోక్సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు రిమాండ్. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్, నేను గొర్రెను కాలేనన్న ప్రవీణ్ కుమార్. జగిత్యాల జిల్లాలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, ధర్మపురిలో కన్నుల పండుగగా స్వామివారి రథోత్సవం. శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుంచి 10 వరకు ఉగాది మహోత్సవాలు, భక్తులతో మర్యాదగా మెలగాలని దుకాణదారులకు ఈవో సూచన. సముద్రంలో భారత నౌకాదళం మరో ఆపరేషన్, 23 మంది పాక్ పౌరులను రక్షించిన ఇండియన్ నేవీ.